ఏపీలో వైసీపీ నేతలకు అరెస్టు భయం పట్టుకుందా? ఒక్కో శాఖలో జరిగిన తప్పులను తోడుతున్నారా? తాజాగా లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ పీక్ లెవెల్ కు చేరుకున్నాయి. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో సిఐడి విచారణ వేగవంతం చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఇటు మరో మాజీ మంత్రి కాకాని సైతం పోలీసులకు చిక్కకుండా దోబూచులాడుతున్నారట. ఈ పరిణామాలతో ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుందా? మరికొందరు వైసీపీ నేతల అరెస్టులు తప్పదా? లెట్స్ వాచ్. ఏపీలో వైసీపీ నేతలను అరెస్టు భయం వెంటాడుతోందనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను వెదికే పనిలో పడింది కూటమి సర్కార్. ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినట్టు ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు. కూపీలాగి జైల్లో కూర్చోబెడుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి మొన్న పోసాని కృష్ణమురళి వరకు ఇదే తంతు జరిగింది. తాజాగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకొచ్చింది. ఏపీలో వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి సర్కార్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేసిందని ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రకరకాల మద్యం బ్రాండ్లు తెచ్చి వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని లెక్కలు బయటపెడుతోంది. అయితే మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునేలా ఉందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిని విచారించారు. ఆయనిచ్చిన 161 పేజీల స్టేట్మెంట్ ను పరిశీలిస్తే నచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లివ్వడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీంతో తనను ఎక్కడ అరెస్టు చేస్తారేమో అనే భయంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా హైకోర్టులో చుక్కెదురైంది. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు కసిరెడ్డి. విచారణ జరిపిన న్యాయస్థానం కసిరెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఒకప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో సిఐడి వేగం పెంచుతోందనే అంచనాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇది ఢిల్లీ కంటే చాలా పెద్దదని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రకటించడం, తరువాత హోంమంత్రి అమిత్ షాని కలవడం కూడా గుర్తుండే ఉంటుంది. తన దగ్గరున్న ఆధారాలను కూడా ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకి వివరించారు. ఈ పరిణామాలన్నీ కూడా సిఐడి దూకుడుకు దోహదపడేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సైతం అరెస్టు భయం పట్టుకుందనే ప్రచారం ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతోంది. నెల్లూరు క్వాడ్స్ అక్రమ తరలింపు కేసులో విచారణకు రావాలని 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రావడం లేదు. విచారణ మాట పక్కన పెడితే అసలు కాకాని పోలీసులకు అందుబాటులోకి రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం తాను హైదరాబాద్ లోనే ఉన్నానని పోస్టులు పెడుతున్నారు. మరోసారి కార్యకర్తలకు ఫోన్ చేసి తాను నెల్లూరులోనే ఉన్నట్టు చెబుతున్నారట. ఇలా కాకాని ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వకుండా పోలీసులతో దోబూచులాడుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్. ఏది ఏమైనా కొందరు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు నేతలు మాత్రం విచారణకు పిలిచినా రాకుండా తిరుగుతున్నారు. భవిష్యత్తులో ఏపీలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది.